హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలోని మనం నందివర్ధనం ముద్ద నందివర్ధనాన్ని మామూలు నందివర్ధనం చెట్టుకి మనం అంటుకట్టాం అనమాట. అంటే మీకు కనిపించే ఈ నందివర్ధనం చెట్టుని మామూలు నందివర్ధనం చెట్టుకి నేను అంటుకట్టాను. ఈ అంటుకట్టడం అనేది నందివర్ధనం చెట్టు అనేది పాలుగారి చెట్లు కదా, రెండు కూడా ఒకే జాతికి చెందిన మొక్కలు కాబట్టి అంటుకట్టినా మనకు సక్సెస్ అవుతుంది. ఆ విషయం నాకు తెలుసు కాబట్టి నేను ఏం చేశానంటే ట్రై చేశాను. ఫస్ట్ టైం ట్రై చేసి అలాగా 2-3 సార్లు ట్రై చేస్తే అప్పుడు 4th టైం 5th టైం అనుకుంటా సక్సెస్ అయింది. అది అంటే ప్రతిదీ కూడా యాక్చువల్గా ఎవరిద్దనే ఉండదు. చాలా మామూలుది నందివర్ధనం అనమాట. మామూలు నందివర్ధనం చెట్టు ఇది. ముద్ద నందివర్ధనానికి మామూలు నందివర్ధనం కట్టడం అనేది అంటే మనకి ఏంటంటే ఇప్పుడు స్పేస్ ఉంది కాబట్టి 2 మొక్కలు పెంచుకోవడానికి మనకు స్పేస్ ఉంది కాబట్టి మేము పెంచుకుంటున్నాం, మాకు ఇబ్బంది లేకుండా. అటు పెద్ద చెట్టు, ఒక పక్కన చిన్న చెట్టు, 2 చెట్లు ఉన్నాయి. మామూలు నందివర్ధనం, ముద్ద నందివర్ధనం కూడా 2 ఉన్నాయి అనమాట. అలాగే అసలు స్పేస్ లేని వాళ్ళకి పూల చెట్టు పెంచుకోవాలని కొంతమంది అనుకుంటారు కదా, వాళ్ళకి ఏంటంటే గ్రాఫ్టింగ్ ఇది ఒక పద్ధతి ద్వారా మనం ఒకే చెట్టుకి 2 పూలు కూడా పెంచొచ్చు అనమాట. అదే 2 రకాలు ఒకే చెట్టుకి పోస్తాయి. అలా అని చెప్పి నేను ఏం చేశాను, ఇప్పుడు మామూలు నందివర్ధనానికి ముద్ద నందివర్ధనాన్ని అంటుకట్టాను. ఈ అంటుకట్టడం అనేది ఏమైంది, ఫస్ట్ కట్టుబడి సక్సెస్ అవుద్దా లేదని డౌట్తో ఉన్నప్పుడు నాకు, కానీ బాగానే సక్సెస్ అయింది. ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫెయిల్యూర్ అయింది 2-3 సార్లు. ఈసారి కూడా రాదనుకుని కట్టాను, కానీ ఈసారి బాగానే కట్టాను అనమాట. అంటే ఒక్కోసారి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కదా, ఆ జాగ్రత్తలు తీసుకోవాలంటే ఫెయిల్ అవుద్ది. ఇప్పుడు తీసుకున్నాను కాబట్టి వర్కౌట్ బాగానే అయింది, ఇబ్బంది ఏమీ అనిపించలేదు నాకు. అసలు యాక్చువల్గా అయితే ఫస్ట్ అటెంప్ట్లోనే సెట్ అవ్వాలి, కానీ అలా 2-3 సార్లు ట్రై చేసిన తర్వాత అది సెట్ అయింది అనమాట. అంటే ఏదంటే సరే గ్రాఫ్టింగ్ అనేది ఒకేసారి సెట్ అవ్వదు. అది ఎండ్లకైనా కానీ మన తీసుకెళ్ళిన కొమ్మ ఎండిపోవడం అని, అది సరిగ్గా జాయింట్ అవ్వకపోవడం అని, ఇలా చాలా జరుగుతుంటాయి అన్నమాట. అలా ఫెయిల్యూర్ అవుతూనే ఉంటాయి. ఏంటంటే ఓపిక్గా 1-2 సార్లు దీన్ని కట్టి దాన్ని మళ్ళీ 1-2 సార్లు రోజు చూసుకుని కాస్త కేర్ తీసుకుని చేసుకుంటే తప్ప గ్రాఫ్టింగ్ అనేది చాలా అంటే 100కి 50% ఛాన్స్ అంతే. అంతవరకే మనం గ్రాఫ్టింగ్ని చేసుకునే అవకాశం ఉంది. అదనమాట. అందుకని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఏం చెప్తున్నానంటే, గ్రాఫ్టింగ్ ఏదైతే చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్త చేయాలి. నాకు ఇది ఆ మొగ్గు వచ్చినప్పుడు అది చూడండి, ఆ గ్రాఫ్టింగ్ కట్టింగ్ చూపిస్తాను మీకు. ఎదుగు మొగ్గ, చిన్న మొగ్గు వచ్చింది చూసారా, అదనమాట. అది వచ్చిన తర్వాత ఈ సైడ్ బ్రాంచెస్ రెండింటిని కట్ చేసి తీసేయాలి, అవి ఉండకూడదు. ఇవి వచ్చేదాకా అట్లా కట్ చేయకూడదు అని చెప్పి అలా ఉంచాను. ఇవి 2 సక్సెస్ అయిన తర్వాత దీన్ని కవర్ తీసేసి, ఈ కవర్ తీసిన తర్వాత ఈ కొమ్మలు కట్ చేస్తే సరిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ మనం కట్టిన స్టెమ్కి బాగా మొక్క నుంచి డైరెక్ట్గా తీసుకుంటారు అనమాట. ఈ స్టెమ్కి ఇంకవద్దు, అందుకని చెప్పి అట్లా కట్ చేసేది. ఇది కట్ చేసిన తర్వాత మామూలుగానే మనకి చెట్టుతో పాటు గ్రోత్ అవుతూ ఉంటుంది అనమాట. మనం గ్రాఫ్టింగ్ చేసిన కొమ్మ. ఇప్పుడు చూడండి, 2 పక్కలు కూడా కట్ చేసి తీసేస్తాను. చూడండి, పక్కలు కూడా తీసేస్తాను. ఓకే, అదే అది తీసేస్తున్నాను, కట్ చేసేస్తాను కదా. ఇప్పుడు ఈ రెండింటికి మొక్క ద్వారా ఇంకేం కొమ్మలు లేనిపోవడం వల్ల ఈ ఒక కొమ్మకి వస్తుంది అనమాట పవర్. ఇప్పుడు అది తీసి కట్ చేసిన చూపిస్తున్నాను కదా, ఇది అది ఎంత ఎదిగిందో చూసారా. మనం మామూలుగానే చిన్న మొగ్గ ఉన్నప్పుడు చూస్తాం, ఇప్పుడు కొమ్మ అయిపోయి పూలు వస్తుంది, ఆకులు ఎక్కువ వచ్చినమాట. ఇది కాకుండా ఇంకోటి కూడా ఉంది, గ్రాఫ్టింగ్ కట్టింది. ఇది కూడా గ్రాఫ్టింగ్ కట్టింది. అది చిన్న కొమ్మ కట్టాను, అది పెద్ద కొమ్మ కట్టాను అనమాట. అంటే రెండింటికి డిఫరెన్స్గా కొన్ని రోజులు తేడాతో కట్టిన మూలని తేడా అయితే మీకు క్లియర్గా తెలుస్తుంది. అంటే గ్రాఫ్టింగ్ అనేది మనం ఖచ్చితంగా చేసుకోవచ్చు. గార్డెనింగ్లో ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది, కానీ కాస్త పేషెన్స్ ఎక్కువ ఉండాలి. మనకు మామూలుగా పేషెన్స్ ఎక్కువ ఎందుకు అని అడుగుంటాం కదా. పేషెన్స్ ఎందుకు ఎక్కువ అంటే, మొక్కల విషయంలో స్పీడ్గా చేసేద్దాం, ఇలా తీసి అలాంటి పెట్టేద్దాం, అలా చేద్దాం అంటే అంత ఈజీగా గ్రాఫ్టింగ్ సెట్ అవ్వదు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 100కి 70-75% దాకా అవుతుంది. అదే మనం లెర్నింగ్ స్టేజ్లో ఉన్నామంటే ఇంకెంత టైం పడుతుంది మీరు ఆలోచించుకోండి.
అందుకనే మనం చాలా జాగ్రత్త తీసుకుని గ్రాఫ్టింగ్ కట్టాలి. గ్రాఫ్టింగ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవి మీకు ముందు ముందు బాగా తెలుస్తుంది. మనం చేయడం మొదలు పెడితే అర్థం అవుద్ది అనమాట. సరే అవి సైడ్గా ఉన్న కొమ్మలు కూడా ఎరిసేయాలన్నమాట. అవి ఉంచకూడదు. ఉంచితే ఎదుగుదల ఉండదు. కాబట్టి మీరు కూడా గ్రాఫ్టింగ్ నెక్స్ట్ మీకు ఒక వీడియో పెడతాను. రెండింటిని ఒక మొక్క చిన్న మొక్క కూడా చేసి దానికి పెట్టి మీకు వీడియో పెడతాను. ఈ వీడియోలో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోలు మరిన్ని వీడియోస్ మా ఛానల్లో మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి.